గైస్ ఈ రోజు మన జర్నీ షిరిడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇది జస్ట్ ఒక టెంపుల్ విజిట్ కాదు. మేము నార్మల్ టెంపుల్ విజిట్ అనుకుని స్టార్ట్ అయ్యాం. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆ రోజు పౌర్ణమి అని. రోప్ వే కోసం ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాం. అసలు ఆ వెయిటింగ్ వర్తేనా? రోప్ వే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ టెంపుల్ ఎందుకు లక్షల మంది డివోటీస్ ని అట్రాక్ట్ చేస్తుంది? అండ్ ఈ టెంపుల్ ని శక్తి పీఠం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? దాని వెనుకున్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చూపిస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. బై ద వే గాయస్, మేము మహారాష్ట్ర ట్రిప్ కోసం 2 days వెహికల్ బుక్ చేసాము. ఆ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియోలో బ్రేక్ డౌన్ షేర్ చేస్తా. సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. మార్నింగ్ షిరిడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ రోజు మన డెస్టినేషన్ సప్తశృంగి మాత టెంపుల్. షిరిడి నుంచి అప్రాక్సిమేట్లీ 2 hours జర్నీ ఉంటుంది. మధ్యలో ఒక చిన్న స్టాప్ తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు. ఆలు బోండా అండ్ పోహానే ఉన్నాయి. మనలో ఇడ్లీ దోశ దొరకడం కష్టం. మహారాష్ట్ర సైడ్ ట్రావెల్ చేస్తే వడాపావ్, ఆలు బోండా, పావ్ బాజీ, పోహా ఇవే ఉంటాయి మాక్సిమం ప్లేసెస్ లో. సో మన బ్రేక్ఫాస్ట్ దొరకడం కొంచెం కష్టం. సో మేము సింపుల్ గా తీసుకొని మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాం. ఫైనల్లీ గాయ్స్ సప్తశృంగి మాత టెంపుల్ బేస్ కి రీచ్ అయ్యాం. సప్తశృంగి అంటే 7 peaks అని అర్థం. టెంపుల్ 7 peaks మధ్యలో ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. మహారాష్ట్రలో ఉన్న మోస్ట్ ఫేమస్ అమ్మవారి టెంపుల్స్ లో ఇదొకటి. ఈ టెంపుల్ ని చాలా మంది శక్తి పీఠంలా కూడా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి తన ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత విష్ణు సుదర్శన చక్రాన్ని ప్రయోగించడం వల్ల ఆమె శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయని నమ్ముతారు. ఆ పవిత్ర స్థలాలే శక్తి పీఠాలని పిలుస్తారు. సప్తశృంగిలో సతీదేవి యొక్క కుడి చెయ్యి అంటే రైట్ ఆర్మ్ పడిందని నమ్ముతారు. అందుకే ఈ టెంపుల్ కి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. టెంపుల్ కి వెళ్ళడానికి 2 options ఉంటాయి. ఒకటి స్టెప్స్ అండ్ ఇంకొకటి రోప్ వే. టెంపుల్ రీచ్ అవడానికి అప్రాక్సిమేట్ గా 500 steps ఉంటాయి. 30-40 minutes పడుతుంది. కానీ మేము కిడ్స్ తో ఉన్నాం కాబట్టి రోప్ వే చూస్ చేసుకున్నాం. ప్లస్ రోప్ వే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. రోప్ వే ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 120 per head, అప్ అండ్ డౌన్ కూడా. 3+ years కిడ్స్ కి అయితే 60 rupees ఉంటుంది టికెట్ కాస్ట్ అప్ అండ్ డౌన్. ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉంది వ్యూ. మొత్తం షాపింగ్ ఉంది. చూస్తున్నారు కదా, ఆవిడే సప్తశృంగి మాత. కానీ రోప్ వే క్యూ చూసి మాత్రం షాక్ అయ్యాం. అప్పుడు మాకు తెలిసింది ఆ రోజు పౌర్ణమి అని. అందుకే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. యూజువల్లీ అమ్మవారి టెంపుల్స్ లో పౌర్ణమి, అమావాస్య లేకపోతే ఫ్రైడే ఫెస్టివల్స్ రోజు చాలా క్రౌడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 hours వెయిటింగ్ చేసాం మేము. పౌర్ణమి ఎఫెక్ట్ అంటే ఇదేనేమో. కింద వెయిటింగ్ కాకుండా పైకి వెళ్ళాక కూడా పైన వెయిటింగ్ కూడా ఉంది. ఇంకొక 15 minutes అలా. లోపలికి వెళ్ళాక కూడా ఇలాగ అమ్మవారికి ఏమైనా ఇవ్వాలనుకుంటే షాపింగ్ కూడా ఉంది. ఫైనల్లీ రోప్ వే ఎక్కాలంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. అక్కడ బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదా, పీపుల్ నించున్నారు. సో అది ఒక్కొక్క క్యాబిన్ కి ఒక్కొక్క బ్లాక్ అన్నమాట. ఒక్కొక్క క్యాబిన్ లో 10 members వరకు ఎక్కొచ్చు. ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. అండ్ ట్రైన్ స్టాప్ అయ్యాక ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుందండి. అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, అక్కడ నుంచి ఎక్కడానికి అండ్ అనదర్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. అటు నుంచి దర్శనం అయిపోయిన వాళ్ళు దిగడానికి. ఫైనల్లీ బోర్డింగ్ దగ్గర ఉన్నాం. బట్ ఇంకా ట్రైన్ లేట్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూసారా, 2 trains ఉన్నాయి. వెనక ఒక్క ట్రైన్ ఆగింది కదా, అదే టెంపుల్. జస్ట్ ఒక 1 to 2 minutes పడుతుంది. దానికి 2 hours పైన వెయిటింగ్. నార్మల్ గా అయితే నిమిషానికి పైకి కిందకి ట్రైన్స్ తిరుగుతూనే ఉంటాయి. అదేంటి ఇంకా మాకు రాలేదు ట్రైన్ అని అడిగితే పైన అసలు ఫుల్ రష్ ఉందంట, ఖాళీ లేదంట. అందుకు అక్కడ ట్రైన్ ఆఫ్ చేశారని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఈలోగా దేవుడికి ఏం తీసుకున్నామో చూపిస్తారండి. ఈ సెట్ వచ్చేసి 100 rupees అండి. ఇంక్లూడింగ్ శారీ అయితే 500 చెప్పారు. సో మేము వితౌట్ శారీ తీసుకున్నాం. దీనిలో జాకెట్ మొక్క, పసుపు, కుంకుమ, అగరబత్తి, పూలదండ, కొబ్బరికాయ అండ్ కార్స్ కి గానీ ఇంటికి గానీ కట్టుకుంటాం కదా, అది ఒకటి ఇచ్చారు. ఫైనల్ గా మా ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కుతున్నాము. సో ఇటు నుంచి ఎక్కితే అటు నుంచి దిగడం అనమాట. 1 side ఎక్కేది, 1 side దిగేది. అందరూ క్యాబిన్ లో కూర్చున్నాక డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. ఫైనల్లీ మా రోప్ వే జర్నీ స్టార్ట్ అయింది. రైడ్ డ్యూరేషన్ అయితే చాలా తక్కువ, జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే. 1 or 2 minutes వేసుకోండి అంతే. టెంపుల్ కి రీచ్ అయిపోతాం. కానీ రైడ్ షార్ట్ అయినా వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ వ్యూ ఎక్స్పీరియన్స్ చేశాక వెయిటింగ్ టైం కూడా మర్చిపోయామండి, అంత బాగుంది. అండ్ ఫైనల్లీ టెంపుల్ కి రీచ్ అయ్యాం. దిగిన వెంటనే మళ్ళీ క్రౌడ్ స్టార్ట్ అండి. మేము స్పెషల్ దర్శనం లైన్ లో వెళ్ళామండి. సో మాకు ఫాస్ట్ గానే అయింది. అటుపక్క చూసారా క్రౌడ్ ఎంత ఉందో. ఇక్కడ అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో పూజిస్తారు. అమ్మవారిని ధైర్యం, శక్తి, రక్షణకి ప్రతీకంగా భావిస్తారు. ఫైనల్లీ మాకు అమ్మ దర్శనం బాగా అయిందండి.
సేమ్ రోప్ వేలోనే వెళ్ళిపోయాం. నాకు పర్సనల్ గా టెంపుల్ లో నచ్చిన విషయం ఏంటంటే ఒక సైడ్ స్పిరిచువల్ ఇంపార్టెన్స్, ఒక సైడ్ నేచర్ అండి. క్రౌడ్ ఎంత ఎక్కువ ఉన్నా సరే దర్శనం అయ్యాక మొత్తం అదంతా మర్చిపోయామండి. అంత బాగా జరిగింది మాకు. మీరు షిరిడి గాని నాసిక్ గాని ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ టెంపుల్ కి ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 2 days క్యాబ్ బడ్జెట్ అన్ని కావాలంటే నాకు కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లాట్స్ ఆఫ్ లవ్.